హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఓకే, ఇలా కట్ చేయాలన్నమాట. ఇటు ఇలా స్టాండ్ వేస్తే ఇటు డౌన్ అయిపోద్ది ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోలార్ ప్యానల్ బిగించడానికి అయితే తయారు చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇవి తయారు చేసి ఆ సోలార్ అనేది నేనే వైరింగ్ చేస్తాను. వైరింగ్ చేసేటప్పుడు అయితే వీడియో చూపిస్తాను. ఇప్పుడు నేనైతే పైపులు ప్రస్తుతానికైతే కట్ చేసి వెల్డింగ్ అయితే చేస్తున్నాను. ఓకే చూడండి, ఇది 3 అడుగులు అనమాట. 3 అడుగుల ఎత్తు మీద అయితే సోలార్ అయితే బిగిస్తున్నాము. చూడండి, 3 అడుగుల ఎత్తు మీద సోలార్ అయితే బిగిస్తున్నాము. మేమైతే ఎక్కువ హైట్ మీద బిగించము, ఎందుకంటే మా ఏరియా గాలి అయితే ఎక్కువ వేస్తుంది. ఆ గాలి హైట్ ఎక్కువ వేస్తే సోలార్స్ అయితే పోతాయి, గాలి మొత్తం కొట్టుకెళ్ళిపోతాయి అనమాట. అందుకే తక్కువ హైట్లో తయారు చేస్తున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, సోలార్ అనమాట. ఈ సోలార్ వచ్చేమో 170 VP వాట్స్ అనమాట ఇస్తుంది అవుట్పుట్. ఇప్పుడు ఆ సోలార్ ఫిట్ చేయడానికి అయితే నేను ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నాను. దీని మీద 3 సోలార్లు అయితే పడుద్ది అనమాట. నేను దీన్ని అయితే వెల్డింగ్ చేసి స్టాండ్లు అయితే తయారు చేయాలి. ఇవి అయ్యాక సోలార్ అయితే ఫిట్టింగ్ చేస్తాం అనమాట. చూడండి, ఇప్పుడు ఇలా తయారవుతుంది కదా, దానికైతే 4 స్టాండ్లు అయితే వస్తాయి. ఇదిగోండి, ఒక పక్క డౌన్, ఒక పక్క హైట్ అనమాట. ఈ రాడ్లు అయితే క్రాస్గా కటింగ్ చేసుకొని అయితే స్టాండ్ అయితే తయారు చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ అయితే చేయాలి. ఇలా మూల మొత్తంతో అయితే మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసినవి క్రాస్గా కట్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, సోలార్కి స్టాండ్ అనమాట. ఇది సోలార్ ఫ్యానల్ బిగించడానికి అయితే వెల్డింగ్ అయితే చేస్తాను. మొత్తం 3 ఫ్యానల్స్ అయితే దీని మీద కూర్చొద్ది. ఇదిగోండి, ఈ ఫ్యానల్స్ అయితే బిగించడానికి అయితే హోల్ చేస్తాను. ఒక పక్క హైట్, ఒక పక్క డౌన్ వేస్తాను. మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు, సోలార్ అయితే ఈ స్లాబ్లో వేస్తున్నాం అనమాట. ఇక్కడ అంటే హైటు వేసుకుంటే గాలి కొట్టుకెళ్ళిపోద్ది, అందుకని మేము డౌన్లో అయితే వేస్తున్నాము. ఎండ అయితే బాగా తగిలే ప్లేస్ అనమాట ఇది. ఫ్రెండ్స్ చూడండి, మేమైతే సోలార్కి అయితే 2.5 వైర్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు 2.5. ఈ వైర్ అయితే మేము సోలార్ నుంచి ఇన్వర్టర్ పాయింట్కి అయితే వేస్తున్నాము. ఇన్వర్టర్ వైర్ అయితే చూడండి, బయట వేయకుండా పైపులు అయితే వేస్తున్నాము. చూడండి, 2.5 వైర్ అయితే ఈ సోలార్ ప్యానల్ నుంచి ఇంటికి అనమాట ఇన్వర్టర్ పాయింట్కి అయితే తీసుకెళ్తున్నాము. ఫ్రెండ్స్ చూడండి, సోలార్ నుంచి ఇన్వర్టర్ పాయింట్ అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఇన్వర్టర్ మెయిన్ అనమాట. ఈ ఇన్వర్టర్ అయితే ఏసీ అంటే కరెంట్ ఇన్వర్టర్ అనమాట. ఇప్పుడు ఇది తీసేసి ఈ సోలార్ ఇన్వర్టర్ బ్యాటరీ అయితే మారిస్తున్నాను. సోలార్ పైన బిగించేసి ఈ 2.5 వైర్ అయితే ఇన్వర్టర్కి రన్ చేయాలి. ఇదిగోండి, ఇక్కడ వరకు అయితే పైపులు వేస్తూ వచ్చాము. ఇప్పుడు ఆపించి పైపు 2.5 వైర్ అయితే వేస్తున్నాను, 2 వైర్లు లెక్క అనేసి.
సోలార్ పాయింట్ నుంచి ఇన్వర్టర్ పాయింట్ వరకు అయితే డైరెక్ట్ పైపులతోనే వేసాము, ఎక్కడ వైర్ అయితే కనిపించకుండా చేస్తాం అనమాట. ఈ పైపులు అయితే ఊడిపోకుండా ఈ ఆపించి క్లాంప్ అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్ సోలార్ అయితే బిగిస్తున్నాము చూడండి, మొత్తం 3 ఫ్యానల్స్ అయితే బిగిస్తాం అనమాట. నిన్నైతే ఈ సోలార్ అనేది ఆ ఫ్రేమ్ తయారు చేసాము. తర్వాత ఈ పైపులు అనేది చూడండి కనిపిస్తుంది, ఆ పైపులు అనేది ఇన్వర్టర్ పాయింట్ వరకు అయితే వర్క్ చేసాము. ఇప్పుడు ఈరోజు అయితే సోలార్ అయితే బిగిస్తున్నాం అనమాట, వైరింగ్ చేస్తున్నాం, మొత్తం వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఈ సోలార్ పవర్ వచ్చేమో 170 VP అనమాట, వాట్స్. ఫ్రెండ్స్ చూడండి సోలార్కి అయితే బోల్స్లు అయితే బిగిస్తున్నాము. జాగ్రత్తగా బిగించాలి, ఏమైనా పోయిందనుకో మరి ఏం యూజ్ అవ్వదు అనమాట. మా సోలార్ జాగ్రత్తగా బిగించాలి. ఫ్రెండ్స్ సోలార్ బిగించే వైరింగ్ చేసేటప్పుడు అయితే ఆ సన్లైట్ రాకముందే వర్క్ అయితే చేయాలి. ఫిట్ చేస్తాం మొత్తం. ఇప్పుడు బోల్ట్ టైట్ చేస్తున్నాము. మనోడైతే బోల్ట్లు మొత్తం టైట్ అయితే చేస్తున్నాడు. అవి అయ్యాక ఈ వైరింగ్ అనేది చేయాలి. లూమినస్ కంపెనీ అనమాట, చాలా బాగుంటుంది ఈ కంపెనీ. వచ్చేమో ఒక ప్రతి ఫ్యానల్లోనైతే కేబుల్ అయితే ఇచ్చారు, కొన్ని కంపెనీలు అయితే ఇవ్వరు అనమాట, మనమే కేబుల్ అయితే వేసుకోవాలి. ఈ కంపెనీలో అయితే చూడండి కేబుల్ అయితే ఫిట్ చేసి కంపెనీ నుంచి అయితే పంపించారనమాట. సరే ఇది చూడరా, బోల్ట్ అన్నట్టు బిగిస్తున్నాడు మనోడు. అటైతే అదరా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 ఫ్యానల్స్కి వచ్చేమో ప్యారలల్ కనెక్షన్లో చేయాలి. ఈ ఫ్యానల్ నుంచి ఫేస్, ఈ ఫ్యానల్లో ఫేస్ కనెక్షన్ చేసుకోవాలి. ఈ 3 ఎన్ని ఫేస్లు ఉన్నాయి మొత్తం కలిపేసి న్యూట్రల్ కలిపేసి ఆ ఫేస్ అండ్ న్యూట్రల్ అనమాట ఇన్వర్టర్కి వెళ్ళే లైన్కి కనెక్షన్ ఇవ్వాలి. మంచి గేజ్ వైర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎంత ఉందంటే 4 స్క్వేర్ అయితే వైర్ ఇచ్చారు. క్యాబులు సోలార్ తాలుగా క్యాబుల్స్ అనమాట కంపెనీ నుంచి. ఇప్పుడు లీడ్లు అయితే తీసి ఇన్వర్టర్కి వెళ్ళే పాయింట్ వైర్ అయితే కలుపుదామా. అబ్బాయి ఇంత గట్టిగా ఉంది. ఫ్రెండ్స్ సోలార్ కనెక్షన్ అనేది చాలా ఈజీ, కొంతమంది కష్టం అనుకుంటారు, కానీ జాగ్రత్తగా అయితే వర్క్ చేయాలి ఈ సోలార్ వర్క్ మీద. ఇప్పుడు నేనైతే ఈ 3 ఫ్యానల్స్ ఫేస్ న్యూట్రల్ అయితే కనెక్షన్ ఇస్తున్నాను ప్యారలల్ కనెక్షన్లో. ఇప్పుడు ఇన్వర్టర్ నుంచి వచ్చిన వైర్ అయితే 2.5 మేము వాడుతున్నాము. దాని లీడ్ తీసి 3 సోలార్ ఫేస్ వైర్లు అయితే లీడ్లు తీసేసి 3 ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చి బాగా టైపింగ్ అయితే వేయాలి. లూజ్ కనెక్షన్ అయితే ఉండకూడదు, లూజ్ కనెక్షన్ అయితే వర్క్ అవ్వదు, ఈ సోలార్ కూడా పోయే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా అయితే వర్క్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఈ వర్క్ చేసేటప్పుడు సన్లైట్ పడేటప్పుడు అయితే వర్క్ అయితే చేయకూడదు సోలార్ వర్క్ మీద. నార్మల్ అంటే ఎండ రాకముందే వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు నేను మార్నింగ్ అయితే నేను వర్క్ చేస్తున్నాను, సన్లైట్ ఇంకా సన్లైట్ అయితే ఇంక రాలేదు, ఎండ లేదనమాట, నార్మల్లో ఉంది కాబట్టి నేనైతే వర్క్ అయితే చేయగలుగుతున్నాను అనమాట. ఓకే ఇప్పుడు ఫేస్ కనెక్షన్ అయితే ఇచ్చాను, న్యూట్రల్ ఇప్పుడు ఇవ్వాలి. అంటే నెగిటివ్ అనమాట. ఇవి నెగిటివ్లు అంటే బ్లాక్ ఇచ్చారు, ఫేస్ అనేది రెడ్ మార్క్ అనేది ఇచ్చారనమాట కేబుల్లోన. ఈ న్యూట్రల్ అయితే 3 ఫ్యానల్స్ని ఒకే దగ్గర కలిపేసి లీడ్ తీసేసి కలిపేసి ఇన్వర్టర్కి వచ్చిన న్యూట్రల్ వైర్ అయితే మేము కలుపుతున్నాను. లీడ్లు అయితే చాలా లెంత్ మీద తీయాలి, మరి ఇంత తీసేసి లీడ్లు అయితే కలపకూడదు. అలా కలిపినట్లయితే కేబుల్స్ ఒకవేళ ఎవరో లాగినట్లయితే ఊడిపోయే అవకాశం ఉంటుంది. మంచి లెంత్ మీద లీడ్లు తీసేసి మొత్తం మంచి టైట్ మీద కటింగ్ ప్లేయర్ సహాయంతోనైతే వర్క్ చేయాలి. ఇప్పుడు న్యూట్రల్ అయితే నేను కనెక్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు కటింగ్ ప్లేయర్తో అయితే బాగా టైట్లో చేయాలి, లూజ్ కనెక్షన్ ఉండకూడదు. మరీ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరైనా సోలార్ వర్క్ చేయాలనుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో యూజ్ అవుతుంది, తెలిసిన వాళ్ళకి అవసరం అయితే లేదు.
మిషన్తో అవుద్దు అవుద్దు అలా మార్చు. ఏ డబ్బా తేలేదురా, డొక్కు తేలేదు, అగ్రేలరా డొక్కు తేలేదు. వైరింగ్ మొత్తం కనెక్షన్ అయ్యాక ఇలా టేపింగ్ అయితే చేయాలి. వైర్లు అయితే గలీజు కొనుక్కోడు కింద పిల్లలకి ఎవరైనా లాగే అవకాశం ఉందన్నమాట. అందుకే ఈ వైర్లు అనేది ఒకే దగ్గర మడత పెట్టేసి స్టిక్కర్లు అయితే వేయాలి ఎలక్ట్రికల్ టైర్తో. ట్యాగ్ వాడచ్చు, కానీ నేనైతే నా దగ్గర ట్యాగ్స్ లేవు, తీసుకోలేదు. అందుకే ట్యాగ్తోనైతే ఇలా చుట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, కాంక్రీట్ ఎందుకు వేస్తున్నాం అంటే మా ఏరియా తుఫాన్ ఎక్కువ అనమాట, గాలికి కొట్టుకోకుండా అనమాట కాంక్రీట్ వేస్తున్నాము. ఇలా వేస్తే కొంత సేఫ్టీ అనమాట, గాలి కొట్టుకోవడం అటువంటి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు కాంక్రీట్ అయితే 4 స్టాండ్లకి అయితే వేస్తాము, అంటే గాలికి ఎట్టుకెళ్ళిపోకుండా అనమాట మా సేఫ్టీకి వేసుకున్నాము. కాంక్రీట్ వేసాం కదా, ఇప్పుడు వైరింగ్ మొత్తం అయిపోయింది. కింద వెళ్ళి ఇన్వర్టర్కి అయితే కనెక్షన్ ఇస్తాం అనమాట. ఇన్వర్టర్, బ్యాటరీ ఇవన్నీ మొత్తం కనెక్షన్ ఇచ్చేటప్పుడు వీడియో చూపిస్తాము. ఓకే, కిందకి చూడండి. పార్ట్ ఇన్వర్టర్, పార్ట్ బ్యాటరీ అనమాట. ఇవి తీసేసి సోలార్ బ్యాటరీ, ఇన్వర్టర్ అయితే కనెక్షన్ ఇస్తాము. ఇవన్నీ బయటికి ఒక పక్క ఉంచేవాలి. ఇవన్నీ తీసాక సోలార్ బ్యాటరీ, ఇన్వర్టర్ అయితే కనెక్షన్ ఇస్తాము. బ్యాటరీ అనమాట, లూమినాస్ కంపెనీ. సోలార్ కూడా లూమినాస్, ఇన్వర్టర్ వచ్చేమో లూమినాస్. మా మూడింటికి అయితే లూమినాస్ కంపెనీ అనమాట. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తాము బ్యాటరీ. ఓకే ఓకే చేస్తా. ఫ్రెండ్స్, కొత్త బ్యాటరీకి అయితే ఈ ఇండికేటర్లు అనమాట వైరు మనమే వేసుకోవాలి. ఈ క్యాప్ అనమాట ఓపెన్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒకటి వేయాలి. డిజిటల్ వాటర్ ఎంత లెవెల్లో ఉందో చూసుకోవడానికి అనమాట ఇది. ఓకే 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 అనిపిస్తుంది కదా ఇది. చూడండి లెవెల్ ఎలా తెలుసుకోవాలంటే, ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ అనేది, ఈ రెడ్ అనేది ఇంతవరకు ఉంటే ఫుల్గా ఉన్నట్టే. అలాగనేసి సగంలో వేసుకొని ఫుల్ ఫిల్అప్ చేయాలన్నమాట. అంతేగాని రెడ్ కలర్లో వెళ్ళకూడదు కింద. దాని గురించే ఈ ఇండికేటర్లు వేయాలి. ఇప్పుడు ఇన్వర్టర్కి ఛార్జ్ అయ్యే కేబుల్స్ అయితే పేస్ న్యూట్రల్ టర్మినల్ అయితే బిగించాలి. ఇన్వర్టర్ అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాము. ఇదేనా ఒక పక్కే బరు, ఒక పక్క లేదు. చూడండి, వారంటీ కార్డు ఇచ్చారు. ఇది కూడా లూమినాస్ కంపెనీ అనమాట. ఇన్వర్టర్ కూడా ఇది డీసీకి, ఏసీకి యూజ్ అవుతుంది అనమాట. దీని పవర్ వచ్చేమో 1400 పవర్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ అవుట్పుట్, ఇన్పుట్ కలుపుకోవడానికి అయితే ఇచ్చారు. కేబుల్ ఇప్పేసి బ్యాటరీ కనెక్షన్ ఇద్దాం. స్పేస్ న్యూట్రల్ అనమాట. ఇన్వర్టర్ నుంచి బ్యాటరీకి ఛార్జ్ అయ్యే కేబుల్ అనమాట. ఇది రెడ్ అయితే ఫేస్, ఇది బ్లాక్ వైర్ ఏమో నెగిటివ్ అనమాట, న్యూట్రల్. జాగ్రత్తగా చూసుకొని కలపాలి. ఇది ప్లగ్ తీసేద్దాం.
ఈ ప్లగ్ వచ్చేమో మంచి హెవీ కేబుల్ ఇచ్చారు, చాలా బాగుంది. దీనికి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి అనమాట ఈ ప్లగ్ అయితే ఇచ్చారు కరెంట్తోని. దానికి అవసరం లేదా, ఇది ప్లస్ ఉంది కదా. ఓకే, ఇది ఫేస్ టర్మినల్ చూసుకుని అనమాట వేయాలి. ఇవి కనెక్షన్ వేసాక వేజ్ లైన్ కానీ ఏదో ఒకటి వేయాలి, దీనికి గ్రీజ్ అని వేయాలి, డస్ట్ పట్టకుండా అనమాట. అలా వేసుకుంటే బ్యాటరీ అనేది లైఫ్ ఎక్కువ ఇస్తుంది. అలా వేసి ఉంచితే ఈ టర్మినల్ అనేది బూజు పట్టేసి పాడైపోద్ది, బ్యాటరీ కూడా పోయే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే వేజ్ లైన్ కానీ గ్రీజ్ కానీ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సోలార్ నుంచి వచ్చే కేబుల్ అనమాట ఇది. అంటే 2.5 వైర్ అయితే మేము యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేమో ఫేస్ న్యూట్రల్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇది ఇటు పక్క ప్లస్ ఉంది అంటే ఇది ఫేస్ అనమాట పాజిటివ్, ఇటు మైనస్ ఉందంటే ఇది నెగిటివ్ అంటే న్యూట్రల్ అనమాట. ఇది కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. Aden. Ante daan haru bang. Daan ako fotoan. Dulu kan. Ante menlena na taruh layar tadi. Foto nanti ante naruran tin taruh dak dako. Kenapa tidak? Oh, mari. ఫ్రెండ్స్, కనెక్షన్ అనేది బాగా టైట్లో ఉండాలి, లూజ్ కనెక్షన్ ఉండకూడదు. ఇలా లాగితే రాకూడదు, బాగా మంచి టైట్లో ఉండాలి, లేదంటే లూజ్ కనెక్షన్ అయితే ఇన్వర్టర్ పాడయ్యే అవకాశం ఉంది. Ada cooling, cool awal kada. Ice ngeringa. Ada. ఇప్పుడు కోయిల్ లాంటిది చూడు, కాలిపోతాయి కదా పైన రాగించి కనంగాతాలు చుట్టూ తిరంగా చూడు, అవి కాలిపోకుండా ఉండడానికి అవి. తర్వాత మొబైల్ నుంచి చూడు సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, అంతేగా మంచి వేడవకుండా ఆపుతుంది. ఓకే, కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సాకెట్ వచ్చేమో ఇన్వర్టర్కి ఇళ్ళలోకి పంపించే అవుట్పుట్ లైన్ అనమాట. ఇదిగోండి 3 పిన్ టాప్ వేసుకొని దీని మీద వేసుకోవాలి. ఇది వచ్చి మెయిన్ అనమాట, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఓకే, ఇన్వర్టర్కి అయితే చూడండి. ఇప్పుడు బ్యాటరీ వోల్టేజ్ ఏమో 12.78లో ఉంది, సోలార్ ఆన్లో ఉందన్నమాట 9.0. ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాం. 12.82, ఇప్పుడు 78 ఉంది. ఇప్పుడు అంటే ఎండ తగులుతుంది కాబట్టి ఛార్జ్ అవుతుంది అనమాట. ఇది దీనికి వచ్చి కొత్తగా సెట్టింగ్ అయితే కొన్ని చేసుకోవాలి. ట్యూబ్లర్ బ్యాటరీ అయితే ట్యూబ్లర్లోనే సేవ్ చేసుకోవాలి, అలాగే సోలార్ గ్రేడ్లో ఉంచుకోవాలి. ఆ సాకెట్ అక్కడ వేసి దీని సాకెట్ ఇక్కడ వేసి కరెంటు సరే. ఓకే ఫ్రెండ్స్, కనెక్షన్ అయితే క్లియర్ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ వీడియో.